రైతుల కోసం భరోసా ఇవ్వడం కొరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి రైతులకు భరోసా ఇస్తా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, అదేవిధంగా ఒక్కొక్క ఎకరానికి నేను 15,000 రూపాయలు ఇస్తా, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తా, వరి పంటకు మరీ ముఖ్యంగా నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా, ఇట్లాంటి అన్ని మాటలు చెప్పి ఈరోజు రైతులకు నీళ్లు లేక ఎండిపోయి బీడి భూములు అయిపోయి ఏ విధమైన రైతులకు సహాయం అందించకుండా ఈరోజు ఏ విధంగా చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. కాబట్టి మేము రైతులకు భరోసాగా ఇవాళ వరి పంటకు ఎకరానికి క్వింటాలకు అదనంగా 500 రూపాయలు ఇవ్వాలని, వెంటనే కౌలు రైతులకు బ్యాంక్ అకౌంట్లో 15,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా రైతులకు 15,000 రూపాయలు అకౌంట్లో వేయాలని, రైతులకు రుణమాఫీ వెంటనే చెల్లించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు హన్మకొండ జిల్లా ఇలా రైతుల పక్షాన పోరాటం చేయడం జరుగుతున్నది. గతంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చిండు, చేయలేదు. కేసీఆర్ చేయలేదని కొత్తగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు అధికారం. రైతుల పక్షపాతిగా రైతుల కొరకే తమ పార్టీ తన ప్రభుత్వం రాబోతున్నారు. రైతుల కష్టాలు ఉండకుండా చేసే విధంగా నిర్ణయాలు జరుగుతాయని, రుణమాఫీ చేస్తాము, నిరంతరం మరి నీటి సరఫరా అందిస్తాం, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అనేక మాటలు చెప్పినటువంటి ఈనాటి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసింది. మరి నిజంగానే కేసీఆర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చిన 4 నెలల్లో 6 నెలల్లో ఎక్కడ మీ ప్రయత్నం జరిగింది? ఎక్కడ పంట ఎండిపోతే ఆల్టర్నేటివ్గా నీరు అందించారు. ఈ మధ్య మరి రాళ్ళవాన పడ్డది, అనేక జిల్లాలో విస్తారంగా పంట దెబ్బతిన్నది, ఇతర పంటలు దెబ్బతిన్నది. మరి దాని నష్టపరిహారం ఏది? ఎప్పుడు ఇస్తావు? గతంలో కేసీఆర్ వలె మీ పని కూడా అంతేనా? ఊతమాటలు చెప్పడమేనా? మరి ఎప్పుడు చేస్తారో మీ హామీలను తక్షణమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం.